నాకంటే నువ్వు ఎక్కువ చేయొచ్చు, చేయకపోవచ్చు, దేవుడికి చేపిస్తాడు. నన్ను వాడుకును, నిన్ను కూడా. మనలో ఎక్కువ తక్కువ హెచ్చులు ఇవన్నీ ఉండవు. సౌలు పెద్దోడా దావీదు పెద్దోడా? సౌలు ఎంత పెద్దోడు? దావీదు తన కొడుకులు అంటాడు, జానేడు పొటీస్ ఇంతే ఉంటాడు, అంతేనా? ఎంత పెద్ద పని చేశాడు చూడు. సౌలుకు కిరీటం ఉన్నది, డాలు ఉన్నది, ఫైటింగ్ వస్తుంది, బ్లాక్ బెల్ట్, వాలీబాల్, ఫుట్బాల్ అన్నీ వస్తాయి. కానీ గొలియాతును చూసి కదా కదా వణికిపోతున్నాడు. హల్లెలూయా. కానీ దావీదు మాత్రం వాడెంత అన్నాడా, లేకపోతే సౌలు నువ్వెంత అన్నాడా? సౌలుకు మర్యాద ఇస్తాడు. రాజా మీరు కూర్చోండి ఇక్కడ, మనకు పోటీలు పెట్టిస్తాడు దుష్టుడు. ఒక్కొక్కసారి ఆ అక్క పెద్దది, ఈ అక్క చిన్నది, ఈ అక్క చిన్నది, ఆ అక్క పెద్దది, ఈ దయ్యాలు వచ్చేస్తాయి, ఈ దుర్గుడు దయ్యాలు. ఆ అన్నయ్య పెద్దోడు, ఈ అన్నయ్య చిన్నోడు, దేవుడి సంఘంలో చిన్న పెద్ద మీరు దేవుడు ఎవరిని పడితే వాళ్ళ వార్తను నడిపిస్తూనే ఉంటాడు. ఇలాంటి ఫీలింగ్ సంఘంలో కనబడడానికి వీల్లేదు. అది కంపారిజన్ బయట కాదు. ఎందుకంటే మనలో సంచరించు దేవుడు ఎవరి ద్వారా ఎలా వాడుకుంటాడో, ఎలా రేపుతాడో అని. సాంసోను దేవుని ఆత్మ రేపినప్పుడు ఫిలిప్తీయులు ఏదో పడతా అన్నాడా, లేకపోతే మా నాన్న మీద, మా అమ్మ మీద, మా చెల్లి అక్కల మీద పడతాడు? మనలో కూడా వస్తుంది అప్పుడప్పుడు ఆత్మ. వాళ్ళు ఎవరి మీదో పడరు, వచ్చి అక్క మీద చెల్లి పడతాయి, చెల్లి మీద అక్క, తమ్ముడు పడతాడు తమ్ముడు మీద. ఇగో ఇదే సంఘం మొత్తం నాశనం అయ్యేది ఇక్కడే. నిమ్రోజు లాంటి బుద్ధే. మీ భక్తి అంటే ఎవరో చూపిస్తారు? దేవుడు. మనసు మార్చుకోండి. నిమ్రోజు లాంటి స్వభావం మాకు రావద్దు ప్రభా. సంఘంలో ఎలాంటి పనికి రాను వాడుకుంటావు. ఈ సంఘము నీ సొత్తు కనుక నీకు సాటైన వాడు ఎవరు లేడని చూపించే బాధ్యత మాకుంది. కానీ మేము ఒకరిని పోయిన ఎవరు కూడా కాదు. సాంసోనుకు పరిశుద్ధాత్మ దేవుడు రేపినప్పుడు ఏమైందట? దేవుని ఆత్మ ఎవరి మీద పడ్డాడట? పోయి నీకు ఆత్మహత్యను ఎవరి మీద పడతావు? పోయి నీకు ఆత్మ వచ్చిందండి, వాడు నాకే చెప్పడం స్టార్ట్ చేస్తాను. ఏంద్రా పోయి అంటే చెల్లమ్మా తమ్ముడా, నీకు ఆత్మ వస్తే ఎవరి మీద ఎవరిని కూడా చూపిస్తావు? నువ్వు దైవజన్యుడిని చూపిస్తావు. ఇక నేను అనుకుంటారు కొంతమంది. అంతే. నిన్ను సాతాను గాడు ఎలా బానిస చేసి వాడుకుంటున్నాడో గ్రహించుకో. దేవుడే కాదు నిన్ను వాడుకుని దయ్యాలు కూడా వాడుకుంటాయి. ఈ గర్వపు స్వభావం నీలో ఎప్పుడు వస్తుందో అప్పుడు సాతాను వాడుకున్నట్టే. నేను అనే పదం వచ్చిందంటే దయ్యం నీ దగ్గర ఉన్నట్టే. అది రావద్దు. నేను కాదు, నా బలము కాదు, నా టాలెంట్ కాదు, అంతా 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 కృప కృప కృపై, అంతా కృప కృప అంతా కృప కృప కృపై. యేసుప్రభుల వారు రూపాంతరం చెందిండు. శిష్యులకు చూపించాలని ఆయన అనుకోలేదు, దేవునితో మాట్లాడాలనుకున్నాడు. వారి ఎదుట దేవుడు నన్ను ఎలా చూస్తాడో చూడండి, మీరు సాధారణమైన వ్యక్తిగా చూస్తున్నారు, దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు అని చూపించాడు. వారిలో గర్వ స్వభావం పోయి మంచి స్వభావం వచ్చింది. ఆమేన్. సాంసోను రేపితే ఫిలిప్తీయుల మీద పడ్డాడు. కానీ ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రేపితే మనం ఎవరి మీద పడుతున్నాం? మనల మీద మనం పడతాం. జాగ్రత్త. నీకెంత ఆత్మ వచ్చినా నువ్వు సంఘంలో సహోదరుల ఎదుట సహోదరి మీద నీవు ఎప్పుడు కూడా వాళ్ళ మీదనే. ఈమెకు దర్శనం వచ్చిందట ఆమె కోసం. ఆమెకు దర్శనం ఈమెకు చూపిస్తాడు దేవుడు. ఈమె దర్శనం మరి ఇదంతా ఆమెకు నాకు చూపిస్తాడు, నాకు ఆమెకు చూపిస్తాడు. ఇది బాగానే ఉంది. కానీ ఇది ఇలా చూపిస్తే ఇక్కడ దేవుడు గొప్పడు చూపించినట్లు నిజం ఉంటే దేవునికి స్తోత్రం. ఇదంతా చూపించాడు ప్రభు. మరి ఈ శోధన పోవడానికి ప్రార్థన చేయాలా? దేవా నేను ఏమైనా చేయాలా? మరి దేవుడికి స్తోత్రం అని ఒక తగ్గింపు అనేది ఉండదు. ఇక పోయి అక్కడ ఆర్డర్లు వేస్తారు. నాకు దేవుని ఆత్మ దర్శనం చూపించింది, ఇక నన్ను రేపింది కాబట్టి ఇప్పుడు నీ మీద పడతా. ఏం కనపడ్డదక్క? మీ ఆయన చచ్చిపోయినట్టుగా, మీ ఆయన దినాలు అయినట్టుగా, సావైనట్టుగా, అక్కడ అందరు ఏడుస్తున్నట్టుగా. మరి నువ్వేం చేసి ఇక డివైడ్ అయిపోతుంది.
దేవుని ఆత్మ అలా చూపించేది గుర్తుపెట్టుకో. నుంచి హల్లెలూయా. ఈ దర్శనం చూసుడేమో కానీ ఒక ఫీలింగ్తో చెప్పుడే ఎక్కువ. ఫీలింగ్ రావద్దు మనం చెప్పినప్పుడు, ఆ ఫీలింగ్ రావద్దు. మనల్ని ఆత్మ రేపినప్పుడు మన అక్కల మీద, మన చెల్లెల మీద, మన తమ్ముళ్ళ మీద మనం పడద్దు. ఫిలిస్తీయుల మీద పడాలి, మాంత్రికుల మీద పడాలి నీ పవర్. హల్లెలూయా. సాంసోనికి ఇంత జ్ఞానం ఉంది, ఆత్మ ఉంది. మనకి ఎంత ఆత్మ ఉన్నా మనం మనోళ్ళ మీదనే మనం ఒరుగుతాం. హల్లెలూయా. మానేయండి. ఇది ఇక్కడితోటే బెనిస్ట్ కావాలి నీ భక్తిలో. ఏది ఏమైనా నా సహోదరి సహోదరుల మీద పడడానికి కాదు. మేమంతా ఒక్క రక్తం, ఒక్క శరీరం. ఆయన రక్తం దాగాని శరీరం దీన్ని ఏక రక్తంగా మార్చబడ్డాం. దీంట్లో నేను ఫలాని తాత మా వంశం అది, మా దాదని ఏ వంశాలు లేవు దీంట్లో. యేసుక్రీస్తు వంశం అది తప్ప. మా వంశం నుండి వచ్చింది ఏం లేదు, తాగుతనం తప్ప. ఇక మీ వంశంలో, మీ కులంలో, మీ మతంలో ఏమైనా ఉంటే చెప్పండి మరి. హల్లెలూయా. ఉన్నదా? ఏం లేదు. ఒక పల్లెనికి 4 చోట్లు, అంతేనా? నీవు చూపే ప్రేమ చితికిన బతుకులు కరుణించే మీ గోత్రం ఏంటండి, మీ ఇల్లు ఏంటిది, మీరు ఎవరి కడుపులో పుట్టారు, మీ ఇల్లు ఏంటిది, మీ జాతి ఏంటిది, మీ కులం ఏంటిది. అందుకనే ఇంటర్వ్యూ ఎప్పుడు ఇయ్యను. నాకు ఎవడన్నా వచ్చి మీ సాక్ష్యం చెప్పండి, ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఇంటర్వ్యూ వస్తే ఇంట్లో కానీ అని అంటుంది. ఎందుకంటే నాదేం లేదు. ఐ ఓన్లీ ఆర్డినరీ మ్యాన్, అన్లెస్ మ్యాన్. హల్లెలూయా. ఆయనే నా కొరకు అన్నీ చేశాడు. హల్లెలూయా. నేను ఏది చేయలేకపోయానో అది చేశాడు. నా సాక్ష్యం ఆయనే. నజరేయుడైన యేసు శిలువలో నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రేమ నన్ను గెలిచింది. ఆ ప్రేమే నా సాక్ష్యం. నా మూత్ర సంబంధంలో లేదు, మా అమ్మ దగ్గర లేదు, మా నాన్న దగ్గర లేదు, మా తాత ముత్తాతల దగ్గర అంతా కాపు గర్వం, తాగుతనం తప్ప ఇంకేమీ. అది తెలుసుకుని నువ్వేం మెడలు కట్టుకుంటావో చెప్పు. మరి వాడంటే రాడికి మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? నజరేయుడైన యేసు. ఫిలిప్పును అడిగాడు, నజరేతులో నుండి మంచిది రాగలదా అంటే అది తాగుబోతు చట్టాలని ఆయన తాగి సత్యమే నాశనం అయిపోయింది. ఈ తాగుబోతు కడుపులో నుండి వచ్చిన వాడిని కాదు, క్రీస్తు రక్తంలో నుండి పుట్టిన వాడిని. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అదే సాక్ష్యం చెప్తారా? చెప్పారు. ఫలాని తాగుబోతు సంతానంలో వచ్చినోని, ఫలాని పోతు రోజు కడుపులో పుట్టినోని అంటారు. నేను అలాగేం పుట్టలేదు, క్రీస్తు రక్తంలో పుట్టినోని. గతమైతే లోకంలో ఉన్నాను కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నన్ను, మునుపు దూరస్తుడైన నన్ను ఇప్పుడు సమీపంగా తీసుకొచ్చిన ఆయన రక్తం. ఏది చేతగా లేదో దాన్ని చేసి చూపించాడు ఆయన. ఆయన పరాక్రమం గలవాడు. సాటి ఎవరు? ఆయనకి సాటి ఎవరండి? హల్లెలూయా. ఆయనకి సాటి ఎవరు? ఇది ఎక్కువగా ఎవరు వర్ణించి చెప్తారు చెప్పండి గట్టిగా. సాటి అయిన వాడని ఎవరు చెప్తారు ఎక్కువ? దావీదు మాత్రమే కీర్తన గ్రంథంలో ఎక్కువ చెప్తారు. మోషే, దావీదు, యెహోషువ ద్వారా దేవుడు ఆయనకి సాటి అయిన దేవుడు లేడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి వద్దు నాకు గట్టిగా చెప్పాలి. అనే ఓరే గట్టిగా చెప్పరా? అరే ఏదో ఒకటి గట్టిగా చెప్పు. ఇప్పుడు ఎవరి వద్దు? ఇప్పుడు అదే ఎవరి వద్దు? ఇప్పుడు నీకు ఇచ్చాడు ఆ ఛాయిస్. చదవాలి ఇప్పుడు కీర్తన గ్రంథం మనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు
వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. సాటైన వాడొకడును. హల్లెలూయా. అంటే నువ్వు ఎలా పాడాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా మహిమపరచాలి, ఎలా నిన్ను ఆయన ప్రణాళికలో నిలబెట్టాలన్న తలపు ఆయనకు సాటైన వాడికి ఎవడు భూమి మీద. మనిషిని మంచితో నింపినావు ఎందుకు, మనిషిలో ప్రేమను నింపినావు దేనికో. మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఇది చిత్రమే, నా యేసయ్యా ఎంత పాపాత్ములను, ఎంత చెడు స్వభావం ఉన్న వారిని ఆయన ప్రేమతో నింపాడు. ఆయనకు సాటిన వాడు ఎవడైనా ఉన్నాడా? అందుకే నీ తలంపులు ఎంత విస్తారమైన, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా నా జీవితంలో ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఇంత పవిత్రంగా భయభక్తితో ఉండలేడు అన్నట్టుగా నన్ను తయారు చేస్తుంది. నీలాంటి దేవుడు ఎవరు? వాళ్ళ దేవతలు వాళ్ళ దెయ్యాలు నీ ఎంత రాక్షసుడు ఎవరు లేడు అన్నట్టుగా చూపిస్తాయి. అంతేనా కదా? అది ఆయన తలంపులు మన పట్ల విస్తారమైనవి. ఆశ్చర్యపోతే లోకం ఇట్లా చూడాలి ఎలా మారింది అసలు. ఆయన మార్చాడు, ఆయన అందుకే 71 ఎక్కువగా కీర్తన గ్రంథంలో ఎక్కువ ఉంటుంది మాటలు చదవాలి. దేవా 71:19 దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా సాటైన వాడేవాడు. అక్కడేమో పూర్వము గానికి సాటైన వాడెవడన్నా ఉన్నాడా అంటున్నది. ఏదో ఒక రోజున ఈ దొంగ భక్తులందరూ ఏకమై మా దేవుడే గొప్పోడు, మేమే గొప్ప ఇప్పటికీ గోక్కుంటాడు. గంజి గుక్కలు కొన్ని గోక్కుంటలేవా? ఎక్కడ చూసినా గల్లీ గోకుడే, ఈ గల్లీ గోకుడే, యూట్యూబ్ లో గోకుడే, ఫేస్బుక్ లో గోకుడే. ఈ గోకుడన్నా తొలగించే బాధ్యత నీదే. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు స్తుతి చేసిన ఒక పాట చూస్తే మనకి జల్లు మనాలి. ఏం స్తుతిరానాయన మోకాళ్ళ ముందు పాటలు పాడు, మోకాళ్ళ ముందు ప్రార్థన చేయడు, మోకాళ్ళ మా వల్ల అయ్యిందా? ఆయనకి సాటి ఎవరు ఉండకూడదనే కదా. ఆమేన్. నువ్వు చేసే భక్తి ఎదుట ఇంకా ఎవరు కూడా ఆయనకు సాటి లేరు అన్నట్టుగా నీ నీతి ఉండాలి. ఆకాశం అంతా ఉంటుంది ఆయన నీతి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యం 86వ కీర్తన 9వ వాక్యం. ఎనభై 86:9, 89:6 రెండు వాక్యాలు చదవాలి. 86:9, 89:6 రెండు వాక్యాలు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, కార్యములకు సాటి అయిన కార్యములు. ఇక్కడ ఆయన చేసే కార్యము మోసే విషయంలో దేవుడు చేసిన కార్యం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన కార్యానికి ఒక కార్యమైన పనిచేస్తుందా? ఇప్పుడున్న దేవతలకు కానీ దేవుళ్ళకి కానీ పని చేయవు. ప్రైజ్ ది లార్డ్. అయితే అంత పెద్ద కార్యం చేయడానికి మోషే 40 days ఫాస్టింగ్ లో ఉన్నాడు. బండ నుండి నీళ్ళు దించాడు, ఆకాశం మన్నాను కురిపించాడు. నీ దేవునికి సాటైన భక్తి ఇంకెవరి భక్తి కాదన్నట్టుగా నీ భక్తి ఉండాలి. కానీ నాకు రోగం వచ్చి చాతనైతే లేదు, నువ్వు ప్రార్థనకు పోను. ఇది నా స్కూలా? టీచర్ నాకు జ్వరం వచ్చి నీళ్ళ పడిపోనని చెప్పడానికి, రోగం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పక్షవాయు కాలు చెట్టు పడి తీసుకొచ్చి చెట్లో పడేసిన వాళ్ళు వేసుకుంటారు. బాబు బాబు ఏంటంటే అంటే మీరు ఎందుకంటే ఇలా చేస్తారు భక్తి? మీరు ఎప్పుడు మారుతారండి? మీరు రోగాలకి పాటండి, మీరు రోగాలకి పోతాయి. దైత్యాలను పాలదోరే రాలే మామూలు శక్తి మరి నాకు వినబడలేదు కదా. దయ్యాలను పాలదోరే రోగాలను బాగు చేసే
దయ్యాలను పారదోలే గోదాలను బాగు చేసే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఉన్నాక మరి నాకు నా చేత ఎలా పాడదు, నాకు కాలేదు. అక్కడ తెలుసుకోవాలి, యెహోవాని సన్నిధికి నేను వస్తున్నానని సాటి లేని భక్తి నుంచి ఈ సహోదరి సహోదరుడ. ఎప్పుడు రోగం వచ్చింది, శోధన వచ్చింది, బాధ అయిందని నువ్వు ఎంత ఎదురుపోతా అంటే సాతంగా నేను తీసి ఇంకించుకుంటాడు, నవ్వుకుంటాడు వాడు. మీ కళలో వచ్చి తిరిగి చూస్తే అక్కడ ఎవడున్నాడు, వాడే నవ్వేది చూసి. ఎరా మా భక్తులు 4 గంటలు లేచి భక్తి చేస్తున్నారు, కానీ నీ భక్తి ఎదురు నవ్వుకుంటాయి దయ్యాలు. ఏది కూడా ఆయన చూపించే ప్రేమలో ఏది కూడా తక్కువగా ఉంటుంది. దేవతల్లో నీ వంటి వాడేవాడు, నీ కార్యములకు సాగిన కార్యములు లేవు. 89:6. ఆమేన్. దైవపుత్రులంటే మనమే, దేవుని కుమారులుగా ఉన్నాం. మనం చేసే భక్తి, మనం చేసే ప్రవర్తన కేవలము దేవునికి మహిమకరంగానే ఉండాలి. కాబట్టి ఈ ఘట సర్పము దీనికి సాటి ఏం లేదని, అది రాకముందే నువ్వు తయారు కావాలి. ఎవరో వింటున్నావా? నువ్వు చేసే భక్తికి అక్కడ నువ్వే కొట్టుకోపోయావు. అట్లా నువ్వు భక్తి చేస్తే వాళ్ళందరూ కొట్టుకుని రావాలి ఇక్కడికి. నువ్వు కొట్టుకోవడం కాదు, నీ ముందే చెప్పాను. నువ్వు దేవుని ఎదుట చేసే భక్తి, దేవుడు నీకు ఇచ్చే ప్రోత్సాహమును గ్రహించి నీవు ఆయనకు సాటి ఎవరూ లేరన్నట్టుగా నువ్వు భక్తి చేయడం నేర్చుకో. ఆయనకు సాటి అయిన ఈ లోక భక్తులు ఎందుకు పనికిరావన్నట్టుగా నువ్వు చూపించు. అప్పుడే నీ జీవితంలో భక్తి సార్థకమైపోయి దేవునికి ఎక్కువగా మహిమ వస్తుంది. దేవునికి మహిమకరమైన భక్తి కావాలి. నువ్వు చేసే భక్తిలో నీకు సాటి అయినటువంటి వారు ఎవరు లేరన్నటువంటి మనసు నీకు రావాలి. అలాంటి ఘనమైన ఉత్తేజమును దేవుని హృదయంతరంగంలో కలిగించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. రాజ్యం శక్తియు మహిమ ఘనతయు యెహోవాదే, ఆయనకు సాటి ఎవరు రాలేరు ఈ లోకం రాజు ఎవరు, ఆయనకు సాటి ఎవరు ఉండలేరు, ఆయనకు సాటి ఎవరు. రాజ్యం శక్తియు మహిమ ఘనతయు యెహోవాదే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, కనికరమును వాత్సల్యం కలిగిన వాడా, నీవు ఈ కార్యములు ఎంతో గొప్ప. మేము ఈ రోజున నిమ్రోజు వలె సన్నిధిలో ఉన్నాము. లేక ఈ లోకంలో భక్తి చేస్తున్న వారి కంటే మా భక్తి, దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు పదే పదే సాతాను దగ్గర ఓడిపోయి భక్తి చేయని వాడిగా ఎందుకు మిగిలిపోయావు? దేవుడు అడుగుతుంది. నీ శరీరంలో బలహీనతలు కలిగిన, నీకు వెనకాడికి నేను దయ్యాలు ఎంత శోధించినా, నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం కంటే ఇంకో కుటుంబం అంతా గ్రేట్గా ఉండదు మాయాకళ్ళు కన్నావే కానీ, నా దేవుడు యెహోవా దేవుడు, ఆయన లాంటి దేవుడు ఈ భూమి మీద ఇక్కడ కనిపించకూడదని ఎప్పుడైనా నువ్వు ఊహించావా? కలగన్నావా? నీ జీవితంలో చూపించాలని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ రోజుకు నీ జీవితంలో ఒక మార్పు. హల్లెలూయా. రోజు వలె నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని నేను చూపించుకుంటూ నేను మోసం చేసి ఉన్నానేమో. నాకు నీ ఆత్మనిస్తే నా సంఘములో సంఘ బిడ్డల మీద నేను పడను. అది క్రియలు చేసే వారి మీదనే నా ఆత్మ వారిని దహించినట్టుగా నువ్వు నన్ను తయారు చేయి. నా సంఘాన్ని నేను ప్రేమించి అమితముగా నన్ను నేను తగ్గించుకొని నీ వల్లే జరిగిందని, నేను అనే పదం సంఘంలో నీ ఎదుట రాని అన్నయ్యా, లోకములో నీకు సాటి ఎవరు లేరని నేను చూపించగల శక్తిని దయచేయి.
నీ మాటలు ఎన్నటికీ తరతరములు యుగములు ఎప్పుడు నిలిచి ఉంటాయి. ఎవరు మారినా నీవు మారదు. మేము ఈ రోజు భక్తి చేశాం, కానీ నీకు సాటైన వాడు ఎవడూ లేడని చూపించాలని మేము ఎందుకు అనుకోలేదయ్యా. దావీదును వర్ణిస్తున్నాడు. మేము చేతగాని వారిగా దేవుడు మాకేం చేయడు కావచ్చు అనే ఒక అనుమానపు బతుకు. నేను చేసే భక్తి నీరసంగా, దయ్యాలు మా ప్రాణాన్ని లేక శరీరాన్ని లేక మనసుని ఏదో ఒకటి పట్టి శోధిస్తే నేను ఓడిపోయినట్టు కనబడుతున్నానేమో నీ సన్నిధిలో. ఇక అలా చేయదు ప్రభువా. నాలో ఉన్న నా రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడువని సర్వశక్తుడే. నాలో ఉన్న నా రాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడువని సర్వశక్తుడే. నీవున్నా అండమానులో అండగలించే దేవుడు, నికోబారులో నీకు స్థితిగా ఉదయించే దేవుడు. నీకు సాగైన వాడు ఎవడూ లేడని నేను గ్రహించి, నీకు సాగిన భక్తి భూమిలో ఎవరిలో కనబడకూడదని నీ నామాన్ని సంఘంలో సమాజంలోని నామాన్ని ఘనపరిచే అభిషేకం. హల్లెలూయా. సిఎల్సి మినిస్ట్రీలో పరిశుద్ధాత్మ ప్రతిఫలం. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను అనే పదం రాని నీ సహోదరి మీద నీకు పడదు. నీ ప్రతాపము నిన్ను శోధించే దుష్టుని మీద చూపించు. నీ ప్రతాపము మంత్రజాతపడి క్రియలకు కూడా చూపించు. సంఘం ఎదుట కాదు, ఓ సేవకులు ఎదుట కాదు బిడ్డ. దేవుడు నిన్ను నూతనమైనటువంటి దర్శనాలతో, ఆత్మతో, ప్రవచనంతో ఈ మాటలు గుర్తుపెట్టుకుంటా. ఎప్పుడు మర్చిపోకు. నేను ఎవరి మీద పడాలి ప్రభా? నా విరోధులు ఫిలిష్తీయుల ఎదుట పడాలి. నీ ఎదుట, నీ మీద, సహోదరుల మీద కాదు. నా భక్తిని కేవలము నేను ఆనుకునేటువంటిగా తయారు చేయను. నీకు సాటి అయిన వాడు ఎవరు? క్రూరముగా నియమించినటువంటి మహారాజుని. ఓ హల్లెలూయా. ఈ లోకంలో ప్రధానమంత్రులైన వారు, క్రూరముఖం కలిగిన వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరి ఎదుట మేము చేయు భక్తి నీకు సాటి అయినదిగా ఏది లేదని చూపించే అభిషేకం, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మా ద్వారా మీరు పొందుకున్నామని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ